ఇలాంటి చిత్రపటం గీసినందుకు నీకు ఇనాం ఇచ్చుకోవలసిందే తబస్సుం. చాలా సజీవమైన చిత్రపటం గీసావు నువ్వు. మీరు చిత్రపటంతో ఏం చేస్తున్నారు? మార్గం అయితే ఉంది. బహుశా అది మీకు నచ్చకపోవచ్చేమో షెహన్షా. మీ అభిప్రాయం మాకు నచ్చకపోవడం ఏంటి? అలా ఎన్నటికీ జరగదు. మాకు మీరు ఆ మార్గం చెప్పండి చాలు, ఏం చేయడానికైనా మేము సిద్ధం. అయితే వినండి, మీరు బాద్షా పదవిని వదిలేయండి. ఒక నూతన అధిపతి అంతఃపురానికి అవసరం అనిపిస్తోంది. అందువల్ల నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేమిటంటే నేను జోధా బేగం పేరుని ప్రతిపాదిస్తున్నాను. హుజూర్, ఇప్పుడిక ముగ్గురున్నారు. ఒకరు జోధా బేగం, రెండోవారు రుకయ్యా బేగం, మూడోవారు తమరు. జోధా బేగం మీరెవరి పేరు బలపరుస్తున్నారు? షెహన్షా, నేను తమరికి ఒక విజ్ఞప్తి చేయదలిచాను. మీరు ఎవరిని సమర్థిస్తున్నారు ముందుగా నేను తెలుసుకోదలిచాను. మేమిది నిర్ణయించాలంటే చాలా కష్టమైన పని, ఎందుకంటే మీరిద్దరూ మా బేగంలే అవుతారు. మీ ఇద్దరికి మా దృష్టిలో ప్రత్యేక స్థానం ఉంది. కానీ ప్రస్తుతం మేము ఎవరిని బలపరుస్తామన్నది ముఖ్యం. గనక మేము బలపరిచేవారు ఎవరు అంటే మా కష్టకాలంలో మాకు చేదోడు వాదోడుగా నిలిచిన వారు, మాకు మంచి సలహాలను కూడా ఎవరైతే ఇచ్చారో వారు. అందువల్ల మేము మిమ్మల్ని బలపరుస్తున్నాం రుకయ్యా బేగం. ప్రణామాలు షెహన్షా. మీరెలా వచ్చారేంటి? అది ఎన్నికల ముందు మీరిలా రావటం ఏంటి? ఆ విషయం గురించే నేను మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించో ముందు ఆ సంగతి చెప్పండి. నాకు మీ సహాయం కావాలి షెహన్షా. అది వినడానికి మాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ మీకేం సహాయం కావాలి చెప్పండి. నాకు సిగ్గుగా ఉంది. ఇలాంటిది నేను మిమ్మల్ని అడగనే కూడదు. కానీ తమరిని తప్ప నేను ఇంకెవరిని అడగలేను. కంగారు పడకండి జోధా బేగం, అడగండి, చెప్పండి. నాకు మీ మద్దతు కావాలి షెహన్షా. అదా మీరు అడిగే సహాయం? ఇది అక్రమమని, ఇది పద్ధతి కాదని తెలిసి కూడా, ఇలాంటి చేష్టలు మాకు నచ్చవని మీకు తెలిసి కూడా మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారు? అయినా కూడా మీరు ఒక షెహన్షాని ఎన్నికల్లో సమర్థించమని అడుగుతున్నారా? ఎందుకలా అడిగారు? ఎందుకంటే నేను మీకు రుకయ్యా బేగంకి మధ్యలోకి రావడం ఇష్టం లేదు కనుక. తను తమరి బాల్య స్నేహితురాలు. పైగా తమరి మద్దతు ఆవిడికి చాలా ముఖ్యం అవుతుంది. ఆవిడ తన గెలుపు ఓటముల కంటే మీరు తనని బలపరచడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది షెహన్షా. కాదంటే ఆవిడ మనసు గాయపడుతుంది. అందుకని నేను కోరుకునేదేంటంటే మీరు మీ అభిప్రాయాన్ని పక్కన పెట్టి ఆవిడ గారికి మీ మద్దతు ఇవ్వండి. అదొక్కటే నేను మిమ్మల్ని కోరుకునేది. మీరు మమ్మల్ని ఇరుకున పెట్టే ఏ అవకాశం వదులుకోరు కదా జోధా బేగం. ఆవిడ మిమ్మల్ని వ్యతిరేకిస్తుందని మీకు తెలుసు, అయినా ఆవిడ్ని బలపరచమని మీరు మమ్మల్ని అడగటానికి వచ్చారు. సరే, మీరు అడిగినట్టే మేము చేసామనుకోండి. అందుకు బదులుగా మీరు మాకేమి ఇచ్చుకుంటారు జోధా బేగం? తమరు షెహన్షా, నేను తమకి ఇవ్వగలిగేదేముంటుంది? హుజూర్, ఇప్పుడు ఇద్దరు బేగంలు సమాన స్థానంలో ఉన్నారు. ఇక మిగిలిందల్లా రుకయ్యా బేగం గారే. ఆవిడ అభిప్రాయం మీదే అంతఃపుర అధిపతి ఎవరన్నది నిశ్చయమవుతుంది. ఇప్పటికీ అంతఃపురంలో నన్ను అభిమానించే వాళ్ళు అంతమంది ఉండటం నాకు ఆనందంగా ఉంది. వాళ్ళు నా పేరుని సమర్థించి ఈ పోటీని సూదిమోన మీద నిలబెట్టారు. అందరికంటే నా భర్త గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు ఈ వేళప్పుడు కూడా నాకు తోడుగా నిలిచారు. నేను ఎల్లప్పుడూ చేసే ప్రయత్నం ఒక్కటే, అంతఃపురంలోని సౌకర్యాలు మరింత మెరుగుపరిచే ప్రయత్నం, అందరినీ సంతోషపరచాలని. కానీ ఇక్కడున్న వాళ్లలో కొంతమందికి నేనంటే అస్సలు గిట్టడం లేదు. అందువల్ల వాళ్ల వెలితిని భర్తీ చేయడానికి వాళ్లకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఈ అంతఃపుర అధిపతి పదవికి జోధా బేగం పేరుని బలపరుస్తున్నాను.
జోదా బేగంని అలా సమర్థించారంటే ఆవిడ రుకయ్య బేగం అయి ఉండదు. ఆ మాట నిజం. రుకయ్య బేగం అంత తేలిగ్గా తన అధికారం వదులుకునే రకం కాదు, అంత తేలిగ్గా ఓటమిని ఒప్పుకునే రకం కాదు. అది కూడా జోదా బేగంతో ఓడిపోవడమా నమ్మసక్యంగా లేదు. దీన్ని బట్టి రుకయ్య బేగం మారుతున్నట్టుగా అనిపిస్తోంది. మంచిదాన్ని అనిపించుకోవాలనేమో. అంతఃపురం రుకయ్య బేగంకి ప్రాణప్రదమైంది. అది ఆవిడికి గర్వకారణంగా ఉన్నప్పుడు ఆవిడ దాన్నే వదులుకుందే. ఎందుకు అర్థం కావడం లేదు. నేనేమనుకున్నానంటే ఆవిడ గనక ఓడిపోయి ఉంటే అంతఃపురానికి నిప్పు పెట్టి రభస చేస్తుందనుకున్నాను. అలా జరగలేదే. ఆవిడ అసలు అలాంటి పనేం చేయలేదు. ఆనందంగా ఆవిడ మిమ్మల్ని సమర్థించింది. ఎందుకలా చేసిందో అర్థం కావడం లేదు. అది నాకు అర్థం కావడం లేదు. కానీ నాకు అర్థమైంది ఒకటే, నేను అంతఃపుర బాధ్యతల్ని ఎంతో అప్రమత్తంగా తెలివిగా నిర్వర్తించవలసి ఉంటుంది. కానీ నాకు ఇంకోటి కూడా అర్థం కాలేదు జోదా. ఆ సలీమా బేగం రుకయ్య బేగం ఎందుకు సమర్థించింది? ఆవిడెందుకలా మారిపోయింది? ఎందుకంటే అలా సమర్థించమని నేనే చెప్పాను. అవునా? అవును మోతి. రుకయ్య బేగంని సమర్థించమని నేనే సలీమా బేగంని వేడుకున్నాను. లేదు జోదా బేగం, నేను మిమ్మల్నే బలపరుస్తాను. కానీ అలా చేస్తే రుకయ్య బేగం మనసు గాయపడుతుంది కదా. ఆవిడ మీకు చెల్లెలు కదా. పైగా ఆవిడ మీ పట్ల ఎంతో చక్కగా ప్రవర్తిస్తారు. అలాంటప్పుడు మీరు గనుక నన్ను సమర్థిస్తే అనవసరంగా అక్క చెల్లెల మధ్య సంబంధాలు చెడిపోతాయి. అది నాకు ఇష్టం లేదు సలీమా బేగం. చెప్పుకోవడానికే రుకయ్య బేగం నాకు చెల్లెలవుతుంది జోదా బేగం. కానీ బంధాల గురించి తనకంటే నీకే బాగా తెలుసు. అయితే మోతి, రుకయ్య బేగం ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకెంత మాత్రం అర్థం కావడం లేదు. ఆవిడ ఉద్దేశం ఏంటి? చిన్నతనం నుంచి బాగా తెలుసు. తనంత తేలిగ్గా వేరొకరికి తన అధికారం ఇచ్చేసే రకం కాదు. ఆవిడంత తేలిగ్గా అంతఃపుర ఆధిపత్యం జోదా బేగంకి ఇచ్చేసిందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మీకేమనిపిస్తోంది గుల్బదన్? రుకయ్య మనసులో ఉద్దేశం ఏమై ఉంటుంది? నన్ను కూడా జరిగిందెంతో ఆశ్చర్యపరిచింది బాబీజాన్. అయితే జోదా బేగంకి ఒక అవకాశం ఇవ్వాలన్నదే దీని వెనుక రుకయ్య బేగం ఉద్దేశం అయ్యుండొచ్చు. లేదా అంతఃపుర బాధ్యత అన్నాళ్ళు నిర్వహించేసరికి అలసిపోయి ఉంటుంది. అంతఃపురం వల్ల రుకయ్య అలసిపోయి ఉంటుందని నేను ఒప్పుకోను. ఖుదాదయ వల్ల మీరన్నదే నిజం కావాలి. రుకయ్య జోదా బేగంకి అవకాశం ఇవ్వాలనుకున్న మాట నిజం కావచ్చు. కానీ అదే కారణం కానట్టయితే ముందు ముందు ఇక చాలా సమస్యలు తలెత్తుతాయని నాకు అనిపిస్తోంది. విజయానికి చేరుకున్న తర్వాత కూడా రుకయ్య బేగం జోధా బేగంని ఎందుకు గెలిపించినట్టు? జోధా బేగం అంతఃపుర వ్యవహారాలు నిర్వహిస్తే దానివల్ల రుకయ్యకి ఒరిగేదేమిటి? మీకు ఓటమిలో కనిపించిన గెలుపేమిటి రుకయ్య బేగం? మోతి, నేనేమనుకున్నానంటే అంతఃపుర బాధ్యతలన్నీ చేపట్టడానికి ముందు అమ్మవారిని దర్శించుకోవాలని అనుకున్నాను. ఇప్పుడు ఆవిడ దర్శనం అయిపోయింది. ఇక నేను సంసిద్ధంగా ఉన్నాను. మా అందరిలాగే ఆ అమ్మవారికి కూడా మీ మీద పూర్తి నమ్మకం ఉంది జోదా. మీరు రుకయ్య బేగం కంటే ఎంతో మెరుగ్గా ఈ బాధ్యతల్ని నిర్వహిస్తారు చూడండి. మోతి, నువ్వు ఇటువైపు నుంచి ప్రసాదం పంచిపెట్టడం మొదలుపెట్టు, నేను ఇటు నుంచి మొదలు పెడతాను. అలాగే. ఎంత ధైర్యం నీకు? ఎవరు నువ్వు? నేను జోధా, సుజామల్. సుజామల్ అన్నయ్య? ఇంత పిరికితనంగా వ్యవహరించిన వ్యక్తి మేవాడి నుంచి పారిపోయారు. మీ అన్న సుజామల్లని వేయించితే అప్పుడు మీరు ఏమంటారో చెప్పండి. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు?
నువ్వు విషం తాగావని నాకు సమాచారం తెలిసింది. నేను ఉండబట్టలేక నిన్ను చూడాలని వచ్చాను. కానీ నేను నీ మొహం కూడా చూడదలుచుకోలేదు. ఎందుకు నా జీవితంలో విషమ పరిస్థితులు సృష్టిస్తున్నావు? ఇదివరకు మా నాన్నగారితో వైరం పెట్టుకున్నావు, ఇప్పుడేమో షహించా గారి ప్రాంతం మీద దాడి చేసొచ్చావు. లేదు జోదా, ఒక రాజపుత్రుడు యుద్ధానికి దిగాడంటే అతని కళ్ళకి కేవలం శత్రువు మాత్రమే కనిపిస్తాడు. అయిన వాళ్ళు బంధువులు అనేది ఉండదు. అంతేకాకుండా నేను మొఘలాయిల మీద అనుచితమైన దాడికి పాల్పడలేదు. ఇక ఈ శత్రుత్వం కొత్తదేం కాదు, ఎన్నో ఏళ్లుగా సాగుతున్నదే. ఆ మొఘలాయిల షహించానే నీ చెల్లెలికి ఇప్పుడు భర్త. అయినా నువ్వు వారి బంధువుల్ని హతమారుస్తావా? నేను ఎవరిని హతమార్చలేదు జోదా, వాళ్ళంతా వీరమరణాన్ని పొందిన వాళ్ళు. అందువల్లే నేను వాళ్ళ శవాల్ని సగౌరవంగా ఆగ్రాకి పంపించేశాను. నేను వధించిన వాళ్ళందరూ కూడా నన్ను ప్రతిఘటించిన వాళ్లే. అయితే ఒకటి మాత్రం చెప్పక తప్పదు, వాళ్ళంతా మొఘలాయిలు. మొఘలాయిలంటేనే నాకు శత్రువులు. నువ్వు నన్ను చూడ్డానికేగా వచ్చావు, చూసావుగా. ఇక వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ప్రతి మొఘలాయి నీ రక్తం కళ్ళు చూడాలనుకుంటున్నాడు. ఎందుకంటే షహించా గారే ఆదేశించారు నిన్ను సజీవంగానో లేక శవంగానో హాజరుపరచమన్నారు. ఇక నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేదంటే షహించా భార్యగా ఈ చెల్లెలు తన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసి రావచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నయ్య. వెళ్ళిపోతున్నాను. నిన్ను చూడ్డానికేగా వచ్చాను. నువ్వు సుఖంగానే ఉన్నావని చూశాను. ఇక వెళ్తాను. కలకాలం సంతోషంగా ఉండు. ఏం జరిగింది జోదా? ఎవరతను? ఎవరో తెలియదు మోతి. ఏదో కొందరిని చూస్తే ఆమెరు జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదులుతాయి. పద. హుజూర్, పీర్ మహమ్మద్ వర్తమానం పంపించాడు. దాని ప్రకారం బాజ్ బహదూర్కి యువరాజు రాణా ప్రతాప్ సైనిక సహాయం పంపిస్తున్నాడట. ఆ రాణా ప్రతాప్ ఏమో మీ శత్రువులందరినీ మొఘలాయి సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఏకం చేస్తున్నాడు. ఖాన్ సాబ్, పీర్ మహమ్మద్కి ఆదం ఖాన్కి వర్తమానం పంపండి. మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్వా కావాలని తెలియజేయండి. అలాగే బాజ్ బహదూర్ ఖండిత శిరస్సును మేము చూడదలిచాం. ఆజ్ఞ వెంటనే పాటిస్తాం హుజూర్. మీకు ఇంకో మాట కూడా చెప్పాలి ఖాన్ సాబ్. ఆజ్ఞాపించండి హుజూర్. జోధా బేగంకి స్పృహ రాగానే పెద్ద ఉత్సవం జరిపిస్తామని మేము మా ప్రజలందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. పైగా ఇప్పుడు జోధా బేగం పూర్తిగా కోలుకున్నారు. ఉత్సవం జరపడానికి ఇది సరైన సమయం. మంచి ఆలోచన సహించా. అయితే రేపు ఉత్సవం జరుగుతుందని ప్రజలందరికీ తెలియజేయండి ఖాన్ సాబ్. ఇక ఉత్సవం ఎంత వైభవంగా ఉండాలంటే మా ప్రజలంతా కూడా మనస్ఫూర్తిగా అందరూ పాల్గొనాలి. చిత్తం హుజూర్. పెద్దమ్మ గారు, ఈ సమాచారం స్వయంగా మేమే జోధా బేగంకి చెప్పాలనుకుంటున్నాం. అభినందనలు రుకయ్య బేగం. శుక్రియా. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది. ఓడిపోయి కూడా మీరే గెలిచారు. భలే ఎత్తువేశారు. మొత్తం అంతఃపురం అందరూ బేగంలు, మహారాణి గారు, జలాలు అందరూ కంగు తిన్నారు. ఇక జోధా బేగం అయితే మీరు చూశారా ఆవిడ మొహం? ఆవిడ పాదాల కింద భూమి కదిలిపోతున్నట్టు ఆశ్చర్యపోయింది ఆవిడ. కానీ హఠాత్తుగా అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమేమిటి రుకయ్య బేగం? కారణం ఉంది మహామంగా. జోధా బేగం బెనజీర్ విషయం నుంచి బతికి బయటపడింది. కానీ పిడుగులాంటి నా ఈ ఎత్తులో కుప్పకూలిపోవాల్సిందే. ఇక అంతఃపురం ఆవిడ పెత్తన కిందకు వచ్చేస్తుంది. నానాటికి అనుక్షణం ఆవిడ అంతఃపుర వ్యవహారాల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. పైగా తనకి అంతఃపురం గురించి తెలీదు, మొఘలాయి నియమాల గురించి కూడా. అవన్నీ తెలిసేసరికి జోధా బేగంకి చాలా సమయం పడుతుంది. అప్పుడు ఆవిడ తన సమయం మొత్తం అంతఃపురానికి కేటాయించుకోవాలి. ఆవిడేమో అంతఃపుర వ్యవహారాలు చిక్కుకుపోయి ఉంటే నేనేమో నా కుర్రల చిక్కుల్ని జలాల చేత తీయించుకుంటూ ఉంటాను. దాంతో జలాల మనసులో, మెదడులో జోధా బేగం నామరూపాల్ని తుడిచి పారేస్తాను. మాషా అల్లా, మాషా అల్లా. గొప్ప ఎత్తుగడ. కానీ ఈ ఎత్తుగడ ఇంతటితో ముగిసిపోదు మహామంగా. ఇది 2 వైపుల పదును గల కత్తి. అంతఃపుర నిర్వహణ అంత తేలికైన పని కాదు. వేలాది మంది స్త్రీల అవసరాలు తెరచడం అంత తేలిక కాదు. వాళ్ళ కోరికలు తెరచడం అంతకంటే సాధ్యం కాదు. వాళ్ల మధ్య గొడవలు, వాళ్ల ఇబ్బందులు ఆవిడనుకున్నట్టు ప్రేమతో పరిష్కారం అయ్యేవి కావు. ఎన్నాళ్ళని ప్రేమతో ఉండగలరా జోధా బేగం? ఏదో ఒకరోజు జోధా బేగంకి అర్థం అవుతుంది. అంతఃపురాన్ని కోపంతో నడిపించాలని తెలుస్తుంది. కళ్లతో బెదిరించి పరిచయించుకోవాలని గుర్తిస్తుంది.
అప్పుడు ఆవిడ కూడా నాలాగే కఠినంగా ఉండవలసి వస్తుంది. ఇక ఎప్పుడైతే ఆవిడలా కఠినంగా వ్యవహరిస్తుందో అప్పుడు అక్కడ వాళ్ళంతా ఆవిడ పట్ల వ్యతిరేకమైపోతారు. దాంతో ఇక జోధా బేగంకి అటు అంతఃపురము ఉండదు, ఇటు జలాలు ఉండరు. కేవలం బాధే మిగులుతుంది. అయ్యో అసలు రుకయ్య బేగంతో ఎందుకు పెట్టుకున్నానా అని బాధపడతారు. ఒప్పుకోవాల్సిందే, రుకయ్య బేగం గొప్ప ఎత్తుగడే వేశారు. బ్రహ్మాండం, తిరుగులేదు, తోసిరాజు, ఆటకట్టు. దీని వెనుక కూడా మీరిచ్చిన సలహాయే పనిచేసింది మహామంగ. గుర్తుందా మీకు? పోయినసారి మీరు నాకు ఏం చెప్పారంటే జలాల్ని ఈ ఆటలోకి దించడం నా పొరపాటు అన్నారు. అందుకే ఈసారి కేవలం ఆ జోధా బేగం మీదే నా దృష్టి కేంద్రీకరించాను. జలాలు కూడా నాకే సొంతం, ఈ అంతఃపురం కూడా నాదే. నాకు కొంచెం అంతఃపుర వ్యయం గురించి కొన్ని వివరాలు చెప్పండి. బేగం సాయిబా, అంతఃపురంలోని ప్రతి బేగంకి, ప్రతి దాసికి వాళ్ల పదవిని బట్టి, స్థాయిని బట్టి నెల నెల కొంత మొత్తం ఇవ్వబడుతుంది. ఒకవేళ అదిగాక ఇంక కొంత మొత్తం అవసరమైతే వివరాలడిగి మరీ ఇవ్వబడుతుంది. ఇదిగోనండి, బేగంల పేర్లు, దాసీల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. వాళ్ల పదవుల ప్రకారం వ్యయం ఇందులో రాయబడింది. ఇది పైనుంచి కింద వరకు వాళ్ల పదవుల ప్రకారం ఉంది. మీరు అంతఃపురానికి చేసే ఇతర వ్యయం గురించి కూడా లెక్కలు రాసి ఉంచాలి. ఎంత వ్యయం అవుతుంది, ఇంకా ఎంత అవసరం అవుతుంది, వీటన్నిటి విషయంలో మీరు పర్యవేక్షణ చేస్తుండాలి. ఇదేంటి తల్లి, ఇది నేను ఊహించిన దానికంటే ఎక్కువ కఠినంగానూ జటిలంగానూ ఉంది. సరే, ఇక మీరు చెప్పండి, మీ సమస్య ఏంటి? బేగం సాహేబా, నఫీసా ఏమో ముల్తాన్ నుంచి వచ్చిన పట్టు వస్త్రాలు తీసేసుకుంది. అడిగితేనేమో ఇప్పుడు నాకు ఇవ్వనంటోంది. లేదు హుజూర్, ఆ పట్టు వస్త్రాలు వచ్చింది నా కోసమే, కానీ వచ్చిన సామాన్లో నుంచి ఇవి తీసుకున్నారు. బేగం సాహిబా, ఈ నెల నాకు ఇంకా ఎక్కువ మొత్తం కావాలి. నేను మా దాసీలకి బక్షీస్ ఇచ్చుకోవాలి. జోధా తమని కలవాలని మధ్యలో మాట్లాడకమోతే ముందు నన్ను వాళ్ళ సమస్య ఏంటో విననివ్వు. ఇందాక మీరేదో చెప్పారు, ఆ పట్టు వస్త్రం మీకోసం వచ్చిందా? జోధా బేగంకి అంతఃపుర పనుల్లో అసలు తీరికలేనట్టుంది కదూ? మాకు అలాగే అనిపిస్తోంది పెద్దమ్మ. ఒకప్పుడైతే రుకయ్య బేగం కూడా అంతఃపుర పనులు చూసుకునేవారు. ఆ రోజుల్లో మీరు వారిని కలుసుకోవటానికి వేచి ఉన్న సందర్భం నాకైతే గుర్తులేదు. ఎందుకంటే షెహన్షాకి అంతఃపుర సమస్యల కంటే ఇతర సమస్యలు ఎక్కువ ఉండేవి. పర్వాలేదులేండి, జోధాకి కొంచెం కొత్త కదా. నేనిప్పుడే వెళ్లి మీరు వచ్చారన్న సంగతి ఆమెకి తెలియచేస్తాను. వద్దు పెద్దమ్మ గారు, అవసరం లేదు. మీరు వెళ్ళి ఆవిడ్ని పిలవటం మాకు ఇష్టం లేదు. అంతఃపుర వ్యవహారాలు చూసుకోవటంలో ఆవిడికి ఇదే మొదటి రోజు కదా. మెల్లమెల్లగా తనకి ఇవన్నీ బాగా అలవాటైపోతాయి. నిజం చెప్పాలంటే పెద్దమ్మ గారు, మిగతావన్నీ మరిచిపోయి ఎవరైనా తమ పనుల్లో నిమగ్నమైపోతే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. పైగా మాకు తమ బాధ్యతల్ని గౌరవించే వాళ్ళని చూస్తే చాలా నచ్చుతుంది. మీరు గమనించారుగా, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆవిడ ఎలాంటి సంబరం చేసుకోలేదు, నేరుగా తమ పనుల్లో మునిగిపోయారు. అందుకే మా ఉద్దేశం ఏంటంటే వారికి వారి పనికి అంతరాయం కలిగించకూడదని. నన్ను కూడా ఒక నిజం చెప్పమంటారా జలాల్? మీరు కూడా మెల్లమెల్లగా మారిపోతున్నారు. కాలం దేనినైనా మార్చేస్తుంది పెద్దమ్మ. మనిషికి కొత్త కొత్త పాఠాలు నేర్పుతుంది. సరే, ఇక మనం బయలుదేరదాం. మేము జోధా బేగంని ఆ తర్వాత కలుస్తాం.